అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో జీవితాంతం త్యాగాలు చేసి పిల్లలను పెంచి కుటుంబాన్ని నిర్మించుకున్న తర్వాత వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారోనని మీరు మౌనంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోతే ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఎవరూ మర్చిపోకుండా చూసేందుకు వ్యవస్థే స్వయంగా రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? తెలంగాణలో ఇప్పుడు ఆవిష్కృతమవుతున్న శక్తివంతమైన మార్పు ఇదే. నిర్లక్ష్యం చేయబడ్డామని, తమ మాట వినలేదని, లేదా ఒంటరిగా ఉన్నామని ఎప్పుడైనా భావించిన ప్రతి వృద్ధ తల్లిదండ్రులను నేరుగా ఉద్దేశించి ఈ చర్య రూపొందించబడింది. మేము ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. కాని వాటిలో ఒక బిల్లు ప్రత్యేకంగా నిలుస్తుంది. అది సంక్లిష్టమైనదని కాదు. అది మానవతా దృక్పథంతో కూడుకున్నది కాబట్టి. వృద్ధ తల్లిదండ్రులను, సీనియర్ సిటిజన్లను రక్షణకు కేంద్రంగా నిలిపే బిల్లు ఇది. సంవత్సరాలుగా చాలామంది వృద్ధ తల్లిదండ్రులు ఒక నిశ్శబ్ద పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. పిల్లలు ఉద్యోగాల కోసం దూరంగా వెళ్లిపోతారు, కుటుంబాలు దూరమవుతాయి, మరియు నెమ్మదిగా భావోద్వేగ మరియు ఆర్థిక మద్దతు రెండూ క్షీణించడం ప్రారంభమవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు సహాయం అడగడానికి సంకోచిస్తారు. మరికొందరు తమ పరిస్థితిని తేలికగా అంగీకరిస్తారు. మరియు ఆ నిశ్శబ్దాన్ని ఈ బిల్లు ఛేదించడానికి ప్రయత్నిస్తోంది. వయోవృద్ధులకు దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ కొడుకు లేదా కూతురు సంపాదిస్తూ తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే ప్రభుత్వం ఇప్పుడు జోక్యం చేసుకోగలదు. వారి జీతంలో కొంత భాగాన్ని 15% లేదా 10,000 రూపాయలు, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది నేరుగా మినహాయించి తల్లిదండ్రులకు ఇవ్వవచ్చు. ఇది దానం కాదు. ఇది ఉపకారం కాదు. ఇది ఒక హక్కుకు గుర్తింపు. గౌరవంగా జీవించడానికి, ప్రాథమిక ఆర్థిక భద్రతను కలిగి ఉండటానికి మరియు అనిశ్చితిపై ఆధారపడకుండా ఉండటానికి వృద్ధ తల్లిదండ్రులకు ఉన్న హక్కు ఇది. ఇప్పుడు ఇది పరిస్థితులను ఎలా మారుస్తుందో ఊహించండి. వైద్య ఖర్చులతో సతమతమవుతున్న ఒక వృద్ధ తల్లికి ఇది నిరంతర మద్దతును అందించగలదు. స్థిరమైన ఆదాయం లేకుండా ఒంటరిగా జీవిస్తున్న ఒక తండ్రికి ఇది స్థిరత్వాన్ని అందించగలదు. తాము విడిచిపెట్టబడ్డామని భావిస్తున్న లెక్కలేనంతమంది తల్లిదండ్రులకు ఇది వారు ఇకపై ఒంటరి కాదనే భరోసాను ఇవ్వగలదు. కాని ఇది వాస్తవానికి ఎలా పనిచేస్తుంది? తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవస్థను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో రూపొందిస్తోంది. తల్లిదండ్రులకు మద్దతు అందనప్పుడు ఫిర్యాదులు లేదా అభ్యర్థనలు చేయవచ్చు. అధికారులు పరిస్థితిని ధృవీకరిస్తారు. ఎందుకంటే ఇది పిల్లలను అన్యాయంగా శిక్షించడం గురించి కాదు, నిజమైన కేసులను పరిష్కరించడం గురించే. ధృవీకరణ పూర్తయిన తర్వాత మినహాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనివల్ల ఎలాంటి ఆలస్యం లేదా ఆధారపడటం లేకుండా సహాయం నేరుగా తల్లిదండ్రులకు చేరుతుంది. మరియు ముఖ్యంగా ఇది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్మికులు మరియు ప్రజాప్రతినిధులతో సహా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. తల్లిదండ్రుల పట్ల బాధ్యత సార్వత్రికమైనదని ఇది ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది. కాని ఇది ఒంటరిగా జరగడం లేదు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల భరణం మరియు సంక్షేమ చట్టం 2007 ద్వారా వయోవృద్ధులను రక్షించడానికి చర్యలు తీసుకుంది. ఈ చట్టం ప్రకారం పిల్లలు నిర్లక్ష్యం చేస్తే వృద్ధ తల్లిదండ్రులు చట్టబద్ధంగా భరణం కోరవచ్చు. అంతేకాకుండా తల్లిదండ్రులు సుదీర్ఘ కోర్టు జాప్యం లేకుండా త్వరగా న్యాయం పొందగల ట్రిబ్యునల్స్ను కూడా ఇది అందిస్తుంది. తెలంగాణ ఇప్పుడు చేస్తున్నది ఆ పునాదిపైనే నిర్మించడం. ఇది ప్రక్రియను మరింత ప్రత్యక్షంగా, మరింత అమలుయోగ్యంగా మరియు మరింత తక్షణమే చేస్తోంది. వృద్ధ తల్లిదండ్రులు సుదీర్ఘ న్యాయ పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా వ్యవస్థే వేగంగా పనిచేయగలదు. ఇది తల్లిదండ్రులపై భావోద్వేగపరంగా మరియు చట్టపరంగా భారాన్ని తగ్గిస్తుంది. ఆర్థిక సహాయానికి మించి ఈ ప్రయత్నాలన్నీ కలిసి ఒక పెద్ద సందేశాన్ని అందిస్తాయి. వృద్ధులు అదృశ్యులు కారని, వారి కష్టాలను గుర్తిస్తున్నారని,
మరియు వారి గౌరవానికి విలువ ఉందని. కాని ఇక్కడ అంతకంటే లోతైన విషయం కూడా ఉంది. ఈ బిల్లు కేవలం తల్లిదండ్రులకు డబ్బు చేరడం గురించే కాదు. ఇది సంబంధాలలో సమతుల్యతను పునరుద్ధరించడం గురించినది. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది ఐచ్ఛికం కాదని, అది నిర్లక్ష్యం చేయలేని బాధ్యత అని సమాజానికి గుర్తుచేయడం గురించినది. అదే సమయంలో ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు చేపట్టాలి, తప్పనిసరి కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి మరియు సంక్లిష్టమైన కుటుంబ పరిస్థితులను జాగ్రత్తగా నిర్వహించాలి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి దానికంటూ ఒక కథ, దానికంటూ ఒక సవాళ్లు ఉంటాయి. అయినప్పటికీ ఈ పరిణామాలను చూస్తున్న చాలామంది వృద్ధ తల్లిదండ్రులకు చివరకు ఒక రకమైన ఉపశమనం కలుగుతోంది. మిగతావన్నీ విఫలమైనా తమకు అండగా నిలబడే ఒక వ్యవస్థ ఉందనే భావన కలుగుతోంది. మరియు ఇది కేవలం చట్టాన్ని అమలు చేయడం గురించి మాత్రమే కాకపోవచ్చు. బహుశా ఇది ఒక సంభాషణను ప్రారంభించడం గురించి కావచ్చు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య జరగాల్సిన ఒక సంభాషణ. జీవితపు హడావిడిలో కొన్నిసార్లు మసకబారిపోయే బంధాలకు ఇది ఒక జ్ఞాపిక. ఆదరాన్ని బలవంతంగా రుద్దకముందే దాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఒక అవకాశం. ఎందుకంటే చివరికి ఏ తల్లిదండ్రులు తమ పిల్లల జీతంలో వాటాను నిజంగా కోరుకోరు. వారు నిజంగా కోరుకునేది వారి సాంగత్యం, గౌరవం మరియు ఆప్యాయత. ఒక చట్టం వారి జీవితాల్లోకి వీటిలో కొంచెమైనా తిరిగి తీసుకురాగలిగితే, అప్పుడు బహుశా అది కేవలం ఒక విధాన మార్పు మాత్రమే కాకపోవచ్చు. వృద్ధాప్యం అంటే ఒంటరితనం కానటువంటి మరింత కరుణామయమైన సమాజం వైపు వేసే ఒక అడుగు అది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.